ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లీవాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్. నియర్లీ 10 days తర్వాత నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. సో 10 days క్రితం గౌరీపట్నంకి సంబంధించినటువంటి వీడియోస్ నేను పెట్టడం జరిగింది. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2 వీడియో అంటే గౌరీపట్నంలో స్కల్ప్చర్స్తో పాటు చర్చెస్తో పాటు మార్కెట్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను పెట్టడం జరిగింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఒక 500 వ్యూస్ పైన వస్తాయి, 1000 వ్యూస్ పైన రావచ్చు అనేసి, కానీ 300 వ్యూస్ కూడా రాలేదు. సో నేనైతే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ టూరిస్ట్ స్పాట్స్ సంబంధించినటువంటి వీడియోస్ నేను మీకు పెట్టాలనేసి, తెలియజేయాలనేసి నేను ఎంతో కృషి చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేస్తున్నాను. బట్ స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. అనుకున్నదైతే రీచ్ అవ్వలేకపోతున్నాను, బట్ ఐఎమ్ కీపింగ్ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను, ఎందుకంటే నా వీడియోస్ ఎంతో కొంత పీపుల్కి రీచ్ అవుతుంది. అండ్ కమెంట్స్ కూడా పెడుతున్నారు చాలామంది. సో నైస్ వీడియో, చాలా బాగున్నది, నైస్ వీడియో అని చెప్పేసి, ఇన్ఫర్మేటివ్ వీడియో తెలియజేస్తున్నారనేసి చాలామంది కామెంట్స్ పెట్టడం జరిగింది ప్రీవియస్ వీడియోకి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ అండ్ సబ్స్క్రైబర్. సో నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. సో బేసిక్గా ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి లొకేషన్స్లో ఎలాంటి టూరిస్ట్ స్పాట్స్ ఉన్నప్పటికీ, సో ఎక్కడ ఉన్నప్పటికీ నేనైతే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ టూరిస్ట్ స్పాట్ ప్లేసెస్ అయితే నేను కవర్ చేయాలనుకుంటున్నాను, మీకు తెలియపరచాలనుకుంటున్నాను. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్, నేను హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాను. అండ్ వీ విల్ సీ అ సక్సెస్ఫుల్ జర్నీ. సో నేను సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు రావడం జరిగింది. సో వెనకాల చూస్తున్నారు కదా, జలపాతాలు, ఇంకా చుట్టూరు ట్రీస్, చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయన్నమాట. అలాగే పెద్ద స్టోన్స్ కూడా ఉన్నాయి. సో ఏంటి ఎక్కడికో కొండల్లోకి, ఎక్కడికో గుట్టల్లోకి వెళ్ళాడు అనుకుంటున్నారు ఏంటి? లేదు ఫ్రెండ్స్, మన ఈస్ట్ గోదావరి డిస్టిక్లో ఉన్నటువంటి రంపచోడవరం రావడం జరిగింది. సో రంపచోడవరంలో ఉన్నటువంటి రంప వాటర్ ఫాల్స్ ప్రతి ఒక్కరికి తెలుసు ఫ్రెండ్స్. హైదరాబాద్ నుంచి కానీ, లేదా నార్త్ ఢిల్లీ నుంచి, లేదా ముంబై నుంచి కూడా చాలామంది ఇక్కడికి విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో హైదరాబాద్ నుంచి వచ్చే చాలామంది వస్తూ ఉంటారు, వైజాగ్ నుంచి వస్తూ ఉంటారు. అండ్ చుట్టూరు ఉన్నటువంటి కాకినాడ కానీ, లేదా ఆత్రేయపురం కానీ, లేదా ఇటువైపు రాజమండ్రి నుంచి కానీ, లేదా విజయవాడ నుంచి కూడా చాలామందికి రావడం జరుగుతుంది. బికాస్ ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ స్పాట్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి ఈ రంపచోడవరం పరిధిలోని. సో ఇక్కడ రంప వాటర్ ఫాల్స్కి నేను రావడం జరిగింది. సో మీరు ఈ వీడియోలో రంప వాటర్ ఫాల్స్కి సంబంధించినటువంటి వీడియోస్ ప్రతిదీ మీరు చూస్తారు ఫ్రెండ్స్, చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అన్నమాట నిజంగా. సో చాలా ప్రశాంతమైన ప్లేస్ ఇది. ఎక్కడ చూసినా సరే మనకి జలపాతాలు దర్శనం ఇస్తూ ఉంటాయి అన్నమాట. ఒకటి కాదు, రెండు కాదు, దగ్గర చాలా జలపాతాలు ఫ్రెండ్స్. ఇక్కడ ఆ హిల్ ఎక్కే కొద్దీ మీకు జలపాతాలు దర్శనం ఇస్తూ ఉంటాయి. అలాగే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మీరు కూర్చోడానికి కానీ, లేదా కాసేపు మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తోని ఎంజాయ్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ ప్లేస్. సో మీరు తప్పకుండా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చలో ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. సో లీవాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరైన స్పాట్కి అయితే వచ్చారు మీరు. టూరిస్ట్ ప్లేసెస్, సో త్రూఅవుట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్లోని ఎలాంటి టూరిస్ట్ స్పాట్స్ ఉన్నా మీరు ఈ వీడియోలో, అంటే లీవాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్లో మీరు ఈ వీడియోస్ అన్ని వాచ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయబోతున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. లీవాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో చలో ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. నమస్కారం అండి. ఈరోజు మన ట్రిప్ చాలా స్పెషల్గా ఉంటుంది. రంపచోడవరంలో ఉన్న బ్యూటిఫుల్ రంప వాటర్ ఫాల్స్ అండ్ హిల్స్, ఈ బ్యూటీని మీకు చూపించడానికి వచ్చేసా.
మార్నింగ్ స్టార్ అయ్యేసరికి హిల్స్ మొత్తం వైట్ బ్లాంకెట్లా ఫాగ్తో కవర్ అయ్యి అది చూస్తుంటే మనకి నేచర్ ఒక పెద్ద కాఫీ కప్ ఇస్తున్నట్టు ఫీల్. కొంచెం టైం అయ్యేసరికి సూర్యుడు సార్కి గట్టిగా డ్యూటీ మైండ్లో ఉంది. హిల్స్ మీద గోల్డ్లా లైట్ పడింది. అది చూస్తుంటే ఇన్స్టా రీల్స్ కంటే లైవ్లో ఎంజాయ్ చేయడం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఈ జర్నీలో రోడ్ ట్రిప్ థ్రిల్లింగ్, నేచర్ అమేజింగ్, హిల్ స్మెల్స్, వాటర్ ఫాల్స్, సౌండ్స్ అన్నీ కలిసి ఒక మ్యాజిక్ క్రియేట్ చేశాయి బ్రో. సో మీరు కూడా ఎప్పుడైనా రంపచోడవరంకి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. వన్స్ విజిట్ చేస్తే లైఫ్లో అన్ఫర్గెటబుల్ మెమరీ అవుతుంది. మరి లైక్ చేసి షేర్ చేసి పక్కనున్న గంటను గట్టిగా కొట్టండి. మన నేచర్ లవ్ని పంచండి. నాకైతే సినిమాలో కనిపించే కొన్ని అమేజింగ్ హిల్ స్టేషన్స్, వాటర్ ఫాల్స్ లాంటి దృశ్యాలు ఈ లొకేషన్స్లో కనిపించాయి. చూసిన తర్వాత ఈ అమేజింగ్ లొకేషన్లో 1 నైట్ క్యాంపింగ్ చేయాలని ఉంది. వాటర్ ఫాల్స్ ఆల్రెడీ బిజీగా రన్ అవుతుంటే రెయిన్ వల్ల ఇంకా సూపర్ స్పీడ్లో ఫ్లో అయ్యి నేచర్లో ఫ్రెష్ గ్రీన్ కలర్ డబల్ బ్రైట్ అయ్యి సాయిల్ స్మెల్ ఒక ఇన్స్టెంట్ పర్ఫ్యూమ్లా హిట్ అయింది. రంగుల బట్టలతో సెల్ఫీస్, రెయిన్ కోట్లో స్లో వాక్, తనా పాడటం, ఇది కూడా ఒక ట్రిప్లో ఎంజాయ్ చేయాల్సిన మూడ్. రంప వాటర్ ఫాల్స్, పుష్ప వాటర్ ఫాల్స్ అద్భుతాలు మీరు ఈ ట్రైలర్ తర్వాత వచ్చే పార్ట్ 1 వీడియోలో చూస్తారు. పార్ట్ 1 వీడియోలో రంపచోడవరం వాటర్ ఫాల్స్, అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్ దగ్గరలో ఉన్న జలపాతాల ప్రవాహ నీటి గుంట, అద్భుతమైన దృశ్యాలు, ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో క్లియర్గా పార్ట్ 1 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే లివాయ్ ద ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి, నోటిఫికేషన్ సింబల్ను ఆన్ చేసుకోండి. తద్వారా మా వీడియోస్ మీకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ వీడియో మాత్రం లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా పార్ట్ 1 వీడియోలో కలుద్దాం. సెలవు ఫ్రెండ్స్.